ప్రతి ఇంటా పండగ. ఇవాళే జిఎస్టీకి సంబంధించి 2 స్లాబులు 4 స్లాబులని 2 స్లాబులకి కుదించడం జరిగింది. దీంతో చాలా ఉత్పత్తుల వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయి. ప్రతి ఇంటా పండగ. జిఎస్టీ ఐటీ తగ్గింపులతో 2,50,000 కోట్ల ఆదా అవుతుందట. ఎంత? 2,50,000 కోట్లు ఆదా కాబోతున్నదట. పేద మధ్య తరగతికి ఇది డబుల్ బొనాంజా. నిన్న జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రసంగించడం జరిగింది. ఆ దాంట్లో ఆయన చెప్పిన మాటలు, ఆ డబ్బుతో కలల్ని నెరవేర్చుకోవడం సులభం, స్వదేశీకి పునర్వైభవం తీసుకురావాలి, ఆత్మనిర్భర్తోనే వికసిత్ భారత్, తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి, ఆదాయపు పన్నును 12 లక్షల వరకు మినహాయించడం, జిఎస్టీ తగ్గడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఈ ఏడాది కేంద్రం నుంచి డబుల్ బొనాంజా లభించినట్లయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వీటి వల్ల ఈ ఒక్క ఏడాదే ప్రజలకు 2,50,000 కోట్ల డబ్బు ఆదా కానున్నదని చెప్పారు. దీనివల్ల వారు తమ కలలు నెరవేర్చుకోవడం మరింత సులభమవుతుంది అని అభిప్రాయపడ్డారు. ఇండ్ల నిర్మాణంలో, ఇష్టమైన వస్తువుల కొనుగోలులో ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త జిఎస్టీ రేట్లు అమలు కాబోతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి 20 నిమిషాలు ప్రసంగించారు. దువ్వెన కూడా స్వదేశీ వస్తువే అయి ఉండేలా ప్రజలు జాగ్రత్త పడాలి. ఆత్మనిర్భర్ భారత్ ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుంది. కాబట్టి మనం ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో వస్తువులు ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. ప్రసంగం అంతా బాగానే ఉంది. జిఎస్టీకి సంబంధించి తీసుకున్న నిర్ణయం కూడా మంచి నిర్ణయమే. ఎందుకంటే ఇంతకుముందు ఈ 28% వాటిలో ఉన్న వాటిని 18%కి, 18లో ఉన్నవి కొన్ని 0, 12లో ఉన్నవి కొన్ని 0, కొన్ని 5%, ఇట్లా చాలా జాబితాలోకి తీసుకురావడం జరిగింది. అంత బాగానే ఉన్నది. సో కానీ ప్రజలు ఏం అడుగుతున్నారంటే, మరి అంత జిఎస్టీ బాగానే ఉంది, మరి పెట్రోల్ డీజిల్ సంగతి ఏందని అడుగుతున్నారు. ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా మనిషి మీద తీవ్రమైన ప్రభావం చూపించేది ఏదన్నా ఉందంటే అది పెట్రోల్ డీజిలే. ఇప్పుడు కూరగాయలు కానీ లేకపోతే నిత్యావసర సరుకులు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు అది ఆటోమేటిక్గా వాటి రేట్లు కూడా పెరుగుతున్నాయి. మరి ఇప్పుడు అన్ని జిఎస్టీ పరిధిలోకి వచ్చినాయి. 4 స్లాబులని 2 స్లాబులకు కుదించారు. మరి పెట్రోల్ డీజిల్ ఎందుకు జిఎస్టీ దాంట్లోకి వస్తలేదు? ఏదో ఒక దాంట్లోకి తీసుకురావచ్చు కదా. అట్లా తీసుకురావడం వల్ల భారీ ఎత్తున తగ్గుతుంది. సింపుల్గా ఏం చెప్తారంటే రాష్ట్రాలు ఒప్పుకోవాలి, రాష్ట్రాలు భరించాలి మరి ఆ నష్టాన్ని అని వాళ్ళు అంటారు. లేదు మీరు ఒకవేళ దాన్ని కనుక తీసుకురండి, మాకు ఏ ఇబ్బంది లేదు, కానీ మాకు జరిగిన నష్టాన్ని మీరు పూరించండి అని రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. ఇప్పుడు ఈ జిఎస్టీకి సంబంధించి 2 స్లాబులు తగ్గించినందుకే తెలంగాణకి 7,000 కోట్ల నష్టం అని మన రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు. అన్ని రాష్ట్రాలు స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి, ఈ నష్టాన్ని మీరే భరించాలి అని. ఒకప్పుడు వ్యాట్ రకరకాల ట్యాక్స్లతో ఉండేది, దాన్ని జిఎస్టీ కింద తీసుకొచ్చారు 4 స్లాబులు. మళ్ళీ ఇప్పుడు 2 స్లాబులకు కుదించడం జరిగింది. ఇది నడుస్తున్నది. మరి పెట్రోల్ డీజిల్ సంగతి ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ మీద విపరీతమైన ట్యాక్స్లు వేస్తున్నారు. 30 రూపాయలు 40 రూపాయలకు దొరికే పెట్రోలు ఇవాళ 110 రూపాయలకి మార్కెట్లో ప్రజలు కొనుక్కోవాల్సిన పరిస్థితి. చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో పెరిగితే పెరిగిందని ఆటాన్ని పెంచితే రూపాయి పెంచుతారు. ఈడ మరి 2 రూపాయలు తగ్గినా కూడా ఈడ ఆటాన్ని కూడా తగ్గించారు. పెరిగినప్పుడేమో చమురు ధరలు పెరుగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో అని మాట్లాడతారు, తగ్గినప్పుడు మరి తగ్గించాలి కదా, తగ్గించారు. సో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉన్నది. ఈ అంశాల గురించే ప్రజలు అడుగుతున్నారు. పెట్రోల్ డీజిల్ సంగతి నిన్న ఒక వీడియో చేస్తే నేను దాని కింద కమెంట్స్ అన్నీ అవే, పెట్రోల్ డీజిల్ సంగతి ఏందని. ఎక్కడ పోయిండు ప్రధానమంత్రి రెండో పేజీలో ఉన్నాడు, లేడు కదా ఇలా. ఇగో పన్నుల వల నుంచి విముక్తి. దశాబ్దాల పాటు ప్రజలు, వ్యాపారులు పన్నుల వలలో చిక్కుకుపోయారు. డజన్ల కొద్దీ పన్నులు ఉండేవి. ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వస్తువులు పంపేటప్పుడు లెక్కలేనన్ని చెక్ పోస్టులు దాటాల్సి వచ్చేది. ఎన్నో అడ్డంకులు చవి చూడాల్సి ఉండేది. ప్రతి చోట వేరువేరు నియమాలు ఉండేవి. దేశంలోని పన్ను ఇబ్బందులకు అద్దం పట్టే ఒక వార్తను 2014లో ఒక విదేశీ పత్రికలో చూశాను. బెంగళూరు నుంచి హైదరాబాద్కు సరుకు పంపడానికి బదులుగా ఐరోపాకు ఎగుమతి చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్కు దిగుమతి చేసుకోవడం సులభమని ఒక కంపెనీ ఆవేదన వ్యక్తం చేసిందట. అంటే అన్ని ట్యాక్సులు ఉండేవట ఒకప్పుడట. సరుకు పంపేందుకు పెరిగే ఖర్చును సాధారణ ప్రజలే భరించాల్సి వచ్చేది. దేశాన్ని ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి
మేం జిఎస్టీని ప్రవేశపెట్టాం. సంస్కరణ ఒక నిరంతర ప్రక్రియ. వర్తమాన అవసరాలు, భవిష్యత్తు కళలను దృష్టిలో ఉంచుకొని జిఎస్టీలో కొత్త సంస్కరణలు మొదలు పెడుతున్నాం. 5%, 18% పన్ను స్లాబులు మాత్రమే ఉంచుతున్నాం. 12 and 28ని ఎత్తేశారు. అనేక వస్తు సేవలు 0 పన్ను కిందికో లేదంటే 5% పన్ను పరిధిలోకి వస్తాయి. ఇది వరకు 12% పన్ను విధించిన వస్తువుల్లోని 99% వస్తువులు ఇప్పుడు 5%లోకి వచ్చాయి. ఇంటి నిర్మాణం, టీవీ, ఫ్రిడ్జ్, ద్విచక్ర వాహనాలు, కార్ల కొనుగోళ్లపైన ఖర్చు తగ్గుతుంది. హోటల్ గదులపైన జిఎస్టీ తగ్గించినందున టూర్ల ఖర్చు కూడా తగ్గుతుంది. పన్ను తగ్గింపు ఫలాలు వినియోగదారులకు అందించడానికి వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. తగ్గిన ధరలపైన చాలా చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అవసరాలకు తగ్గ వస్తువులను మనం ఇక్కడే తయారు చేయాలి. జిఎస్టీ స్లాబులు తగ్గి నియమ నిబంధనలు మరింత సరళతరమైనందున మన చిన్న పరిశ్రమలకు ఎంతో మేలు చేస్తుంది. పన్ను తగ్గి విక్రయాలు పెరగడం వల్ల రెట్టింపు లాభం వస్తుంది. అందుకే అత్యుత్తమమైన వస్తువులను తయారు చేసి భారత పేరు ప్రఖ్యాతులు ఇనుమడింప చేయాలి అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏమంటుంది మోదీ స్పీచ్ మీద? ఇవి సరిపోవు. జిఎస్టీ సంస్కరణల కోసం 2017 నుంచి తాము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు తెచ్చినవి సరిపోవని కాంగ్రెస్ పెదవి విరిచింది. పెద్ద గాయానికి పైపైన మందు వేసినట్లయిందని ఎద్దేవా చేసింది. 8 సంవత్సరాల్లో 55 లక్షల కోట్లు వసూలు చేసి 2.5 లక్షల కోట్లు పొదుపు కోసం చెప్పడం ఎంతవరకు సముచితమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. దాదాపు 55 కోట్లు వసూలు చేసి ఇంతవరకు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల సంబంధించిన రాయితీలు మాత్రమే, సంస్కరణలు మాత్రమే తీసుకొచ్చారు. ఇది కరెక్ట్ కాదని కాంగ్రెస్ అంటున్నది. సరే, ఏదేమైనా తీసుకున్న నిర్ణయాన్ని అయితే ఎవరు వ్యతిరేకించట్లేదు. మంచి నిర్ణయమే. జనం అడుగుతున్నారు పెట్రోల్ డీజిల్ సంగతి ఏంటి అని. మరి వాటిని కూడా ఎందుకు ఈ జిఎస్టీ పరిధిలోకి దేశంలో ఉన్న ప్రభుత్వాలు తీసుకురావు? మిగతా ప్రభుత్వాలు ఎందుకు, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు డిమాండ్ చేయవు? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అసలు చేయాల్సిందే అక్కడ ఉన్నది. పెట్రోల్ డీజిల్ వాటి సంగతి ఏంటి? అండ్ ఇంకొకటి, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి, డబ్బులు రొటేట్ అవ్వాలి, కొనుగోలు శక్తి పెరగాలి. ఇప్పుడు డబ్బులు మొత్తం ధనికుల దగ్గర, పెద్ద బడా పారిశ్రామికవేత్తల దగ్గర మూలుగుతున్నాయి. మొన్న ఆయన ఎవరు, టి సుబ్బిరామిరెడ్డికి 5,700 కోట్ల రూపాయలు మాఫీ చేసింది ఒక బ్యాంక్, కెనరా బ్యాంక్ కన్సార్టియం 5,700 కోట్లు మాఫీ చేసింది. ఇట్లా ఈ డిఫాల్టర్లు, బ్యాంకులు మొత్తం వన్ టైం సెటిల్మెంట్ కింద మాఫీ చేసిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఆ డబ్బా వాళ్ళంతా ఎవరి మీద భారం? అంతా ప్రజల మీదనే పడబోతున్నది. అయితే ఇప్పుడు ఏ రేట్లు తగ్గబోతున్నాయి? ఇవాల్టి నుంచి జిఎస్టీ తగ్గింపు ఉత్సవం. తగ్గబోతున్న ఔషధాలు అంటే మనం వేసుకునే మందులు, వాహనాలు, టీవీల ధరలు, హోటల్ గదుల అద్దెపైన కూడా ఎంతో కొంత ఆదా కాబోతున్నదట. వీళ్ళు ఈనాడు బిజినెస్ పేపర్లో ఇక మొత్తం రాసుకుంటూ వచ్చారు దేనికి తగ్గుతుందని. ఇక హోటల్ గదులు 7,500 లోపు హోటల్ గదుల అద్దె మీద దాదాపు 525 రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందట. ఎక్కడైనా హోటల్ రూమ్ బుక్ చేసుకుంటే 7,500 ఛార్జ్ ఉందనుకోండి, ఆ లోపు రూమ్ కనుక మీరు బుక్ చేసుకుంటే తగ్గుతుందట. దేనికి తగ్గుతుందంటే వీటిపైన జిఎస్టీని 12% నుంచి 5%కి తీసుకొచ్చారనమాట. స్లాబ్ మారింది. ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ లేకుండా తగ్గించడం ఇందుకు కారణం. ఫలితంగా హోటళ్ల ఆదాయం పెరిగేందుకు, పెట్టుబడుల ఆకర్షణకు, అతిథులకు మంచి సేవలు అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించాయి. ప్రస్తుతం 7,500 వరకు హోటల్ గదుల మీద 12% జిఎస్టీ వసూలు చేస్తున్నారు. సో ఇప్పుడు 5% జిఎస్టీ వసూలు చేస్తారనమాట. ఇందులో చాలా మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఇందులో గతంలో 12% ఉన్న పన్ను రేటు ఇప్పుడు 5%కి తగ్గింది. ఏది మనం వేసుకునే మందులు, అవి కూడా అన్ని కావు. క్యాన్సర్కి సంబంధించిన మందులు, ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే 36 ఔషధాలపైన పూర్తిగా పన్ను తొలగించారు. కొన్ని రకాల మందులకు సంబంధించి. ఇక అన్నింటికంటే ముఖ్యం వెహికల్స్. చాలామంది ఇవాళ వెయిట్ చేస్తున్నది 22 కోసం. బండి కొందాం, కారు కొందాం అని, ఏసీ కొందాం, ఫ్రిడ్జ్ కొందాం, వీటి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ద్విచక్ర వాహనాల ధరలు 18,800 వరకు, కార్ల ధరలు 4,48,000 వరకు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించినాయి. అంటే మ్యాక్సిమం ప్రైస్ అన్నమాట. విలాసవంత కార్ల ధరలు అయితే 30 లక్షల వరకు దిగొస్తున్నాయట, పెద్ద కార్లు. ఇక టీవీల మీద అంటే జిఎస్టీ 28% నుంచి 18%కి తగ్గిన ఫలితంగా సోమవారం నుంచి టీవీల ధరలు కూడా భారీగా తగ్గబోతున్నాయి.
32 అంగుళాల కంటే ఎక్కువ పరిమాణం ఉన్న టీవీ సెట్లకి ఇది వర్తిస్తుందట. అంటే మినిమం 32 ఇంచెస్ ఉండాలన్నట టీవీ. ఈ 32 ఇంచెస్ లోపల ఎవరు కొంటలేరు అనుకోండి, అబౌవ్ 32 ఇంచెస్ టీవీలకే ఇది వర్తిస్తుందట. తమ ఉత్పత్తుల ధరలను 2,500 నుంచి 85,000 మేర తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించినాయట. దసరా రోజుల్లో సాధారణంగానే టీవీల విక్రయాలు అధికంగా జరుగుతాయి. ఇప్పుడు కంపెనీల ధరలు తగ్గించడం కొనుగోళ్లకు మరింత ఊపునిస్తుంది. ఇప్పుడు ఈ ఆల్రెడీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాడు బిగ్ బిలియన్ అని ఇదని అదని స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. ఇక సోనీ ఇండియా తన బ్రేవియా టీవీ మోడళ్లు 43 నుంచి 98 ఇంచుల ధరను 5,000 నుంచి 71,000 వరకు తగ్గించిందట టీవీల ధరలు. ఇక 43 ఇంచుల టీవీ ధర 59,900 నుంచి 54,900కు తగ్గిందట. 55 ఇంచుల టీవీ ధర సోనీ టీవీ 2.5 లక్షల నుంచి 2,30,000కు తగ్గిందట, అంటే 20,000 తగ్గింది. 98 ఇంచుల టీవీ ధర 9 లక్షల నుంచి 8,29,000కు పరిమితమైంది. ఇది మనకు సంబంధం లేనిలే, కానీ మనం ఏమైనా 42 or 55 ఈ ఇంచెస్ టీవీ కొంటాం కదా, అటు ఇటుగా ఒక 10,000, 5,000, 10,000 తగ్గుతున్నది అన్నట్టు టీవీల మీద. ఇక ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 42, 43 ఇంచెస్ టీవీ ధర 30,990 నుంచి 28,490కి తగ్గిందట. అదే 55 and 65 ఇంచెస్ టీవీ అయితే 3,400 వరకు తగ్గిందట. పానాసోనిక్ 43 ఇంచెస్ టీవీ 3,000 వరకు తగ్గుతున్నదట. అదే 55 ఇంచెస్ టీవీ అయితే దాదాపు 7,000 తగ్గుతున్నదట. సో ఇవాళ ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటి సంబంధించి ఆల్రెడీ మీకు నడుస్తూనే ఉన్నది. పతంజలి ఫుడ్స్ ధరలు కూడా తగ్గినాయట. అన్ని తగ్గుతాయి మరి, అదొక్కటే ఎందుకు వేసి నేను పతంజలి మరి కమర్షియల్ యాడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ రేట్లు కూడా తగ్గినాయి కదా, టూత్పేస్ట్లు, షాంపూలు అండ్ ఇవన్నీ కూడా 5% దాంట్లోకి వచ్చినాయి. ఇంతకుముందు 12% అనుకుంటాను, ఇప్పుడు 5% జాబితాలోకి వచ్చినట్టుంది. ఇక హెల్త్ క్లబ్లు, సెలూన్లు, వ్యాయామ, యోగా కేంద్రాలమైన ఫేస్ పౌడరు, షేవింగ్ క్రీము, సబ్బుల వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తుల మీద పన్ను 18% నుంచి 5%కు వచ్చింది. హానికర ఉత్పత్తులు మాత్రం GST 28 నుంచి 40% పెరిగింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రి ఇటీవల పేర్కొనడం గమనార్హం. ఇప్పుడు సిగరెట్లు ఉన్నాయండి, 28% నుంచి 40% పెరుగుతున్నది. తాగడం ఆపుతామా మనం? ఆపేటట్టు ఉందా వ్యవస్థ? అది 100 రూపాయలు చేయని తాగుడే, అవసరమైతే అప్పు చేసేది తాగాల్సిందే. ఇప్పుడు లిక్కర్ రేట్లు పెరుగుతున్నాయి, తాగుడు ఆగిందా? ఇంకా పెరుగుతూనే ఉంది. సో అట్లా గవర్నమెంట్ కూడా ఎంత పెంచినా సరే తాగుతారు, తాగపోతే ఏం చేస్తారని పెంచుతూనే ఉన్నారట. దానివల్ల ఆదాయం వస్తుందని గవర్నమెంట్ చూస్తున్నది. కొన్ని డైరీ ఉత్పత్తులు కూడా తగ్గవు. ఇప్పుడు ఈ టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, 3 నెలల వరకు నిల్వ ఉండే వాటి మీద కూడా ట్యాక్స్ తగ్గుతున్నది. ఈ చీజ్, బటరు, ఈ మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా రేటు తగ్గబోతున్నది. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, వాటి మీద కూడా ట్యాక్స్ జీరో చేశారు వాటి మీద కూడా ట్యాక్స్. సో అది కూడా మంచి నిర్ణయమే, ఎందుకంటే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ చేసుకోరు. బేసిక్గా అవగాహన కూడా ప్రజలకు లేదు, ఆ స్థాయి అవగాహన కూడా ప్రభుత్వాలు కల్పించవు. వాళ్ళు ఎట్లాగో వైద్యం అందించరు, ప్రభుత్వ వైద్యము. ఈ ఇన్సూరెన్స్లు తీసుకునే స్తోమత కూడా ప్రజల్లో ఉండదు. ఎంతో కొంత దాని మీద కొంత ట్యాక్స్ లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ఓవరాల్గా మనకి కనిపిస్తున్నవి.